అంతకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును. కలహమునకు గురి అయిన ఏ గ్రహమైనను కూలిపోవును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, కలహమునకు గురి అయిన ఏ భవనమైనను ఏ గ్రహమైనను కూలిపోవును అని. అయితే కూలిపోకుండా, శిథిలమవ్వకుండా ఒక కుటుంబం నిలవాలంటే ఆ కుటుంబం ఏం చెయ్యాలి? వాక్యం మనకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ అధ్యాయము 24వ వాక్యం. నా బోధనలను ఆలగించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. చెడి వానలు కురిసి వరదలు వెల్లువలే పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. ప్రియులారా, మన కుటుంబం శిథిలమవ్వకుండా, కూలిపోకుండా ఉండాలంటే వాక్యానుసారం మనం జీవించాలి. వాక్యమనే రాతి పునాదిపై మన జీవిత భవనమనే ఇల్లును మనం కట్టుకోవాలి. దీనికోసం మనం ప్రయత్నిస్తాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.